హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజెస్ ఏంటి? అంటే ఇది ఒకటండి వాళ్ళ నుంచి మీకు ఛానల్ అవుతున్న మెసేజెస్‌లా అనమాట. అంటే కార్డ్స్ ద్వారా ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఆర్ మేబీ ఆ వ్యక్తే కానీ మాట్లాడితే వాళ్ళు చెప్పేదేంటి అన్నట్టుగా. సో, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చండి. పర్టిక్యులర్‌గా ఈ కనెక్షనే ఉండాలని ఏం లేదు. సో, అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మెలకైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజెస్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఆ వ్యక్తి ఏంటంటేనండి, ఇప్పుడు ఒకవేళ కానీ మీతో మాట్లాడే పరిస్థితుంటే, సో, వాళ్ళు ఫస్టు అంటే మీ విషయంలోనేంటంటే కొంత తొందర పడ్డారు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుందండి. లైక్ ఏంటంటే, మీ గురించి కానీ ఆర్ మీతో ఉన్న సిట్యుయేషన్స్ గురించి కానీ వాళ్ళు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేదు. కేవలం అంటే ఇక్కడ మిమ్మల్ని నెగెటివ్ వేలో చూడాలి అని అనుకోవట్లేదు కానీ బట్ ఇప్పుడు నెగెటివ్‌గా కొంత ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ జరిగాయి కాబట్టి, వాళ్ళేంటంటే మేబీ మీ విషయంలో కరెక్ట్‌గా కొన్ని తెలుసుకోలేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు జస్ట్ వైబ్స్ మ్యాచ్ అయితే చాలు అనుకుంటాం. బట్ ఆ వ్యక్తి ఇన్నర్ థాట్స్ ఏంటి? సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని తెలుసుకోకుండా ఒక స్టెప్ కానీ ముందుకు వేస్తే ఏమవుతుందో సో, ఈ వ్యక్తికి అదే జరిగింది అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. సో, వాళ్ళేమంటున్నారు అంటే ఇక్కడ బేసిక్‌గా వాళ్ళు మీకోసం కొంత తెలుసుకోకపోవడం ఆర్ అట్‌లీస్ట్ మీరు అసలు ఆ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈరోజు సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉన్నాయని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళకనిపించిన దాని ప్రకారం ఆర్ వాళ్ళేంటంటే వాళ్ళ వైపు నుంచి ఇది లవ్ అని ఫీల్ అవ్వడమో, లేకపోతే ఈ కనెక్షన్‌ని వాళ్ళు ఇన్‌స్టంట్‌గా ఫీల్ అవ్వడమో, వాళ్ళేంటంటే వెనక ముందు ఆలోచించకుండా అంటే ఒక స్టెప్ ముందుకు వేసేయడం జరిగిందండి. అక్కడి నుంచి కూడా ఏంటంటే థింగ్స్ అనేవి వాళ్ళనుకున్న వేలో ముందుకు వెళ్తుండడం వల్ల ఇది మంచిదే అనుకున్నారు కానీ, ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఖచ్చితంగాను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోయారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో, అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిందో, సో, ఇది వీళ్ళకేంటంటే ఒక కైండ్ ఆఫ్ డ్యామేజేనండి. సో, అందుకే వాళ్ళు ఇప్పుడేంటంటే ఆలోచిస్తున్నారు. అంటే ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అని. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటికి కూడా మిమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీగా లేరంట. వాళ్ళకేంటంటే మీతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఏం అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఇక్కడ ఒకటి మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. అదేంటంటే ఆహ్, మీరు చెప్పేదేంటి అనేది వినాలి అనుకుంటున్నారు. అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనే అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పేది వినాలి అనుకుంటున్నారు. కాకపోతే మీరు చెప్పింది విన్న తర్వాత కూడా అంటే ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ రావేమో అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే
ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయారు వాళ్ళ థాట్స్‌లో. అంటే ఈవెన్ ఈ వ్యక్తి మీకు నిజంగానే ఎదురు పడినా సరే వాళ్ళేమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారండి. మేబీ సైలెంట్‌గా ఉంటారేమో. బట్ మాట్లాడడానికి చాలా ఉంది అని మాత్రం వాళ్ళకి తెలుసు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు కూడా మాట్లాడితే అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే క్లారిటీ మాత్రం వాళ్ళకుంది. సో, నాకు తెలిసి తొందరలోనే ఈ వ్యక్తి ఏంటంటే మీ ముందుకు రావచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ మీతో మాట్లాడే ప్రయత్నం అయినా చేయొచ్చు. ఆర్ ఒకవేళ కానీ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయకపోయినా, మీరు ఒకవేళ ఆ వ్యక్తి ముందుకు వెళ్ళాలి, మాట్లాడాలి అనుకునే ప్రయత్నం చేస్తే, వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవ్వొచ్చండి. అంటే ఇప్పట్లో మేబీ అంటే ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని రియలైజ్ అయ్యారు. బట్ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకంటే పాస్ట్‌లో ఎప్పుడైతే కొన్ని వాళ్ళు కన్సిడర్ చేయకుండా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేశారో, ఇక్కడ కొంత డ్యామేజ్ అనేది జరిగిందండి. సో, ఈ డ్యామేజ్ జరగడం వల్ల బేసిక్‌గా వ్యక్తికి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఆర్ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. సో, ఈవెన్ అంటే ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఉన్నా మాట్లాడాల్సిందుంది. కాకపోతే ఫేస్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదనమాట. సో, అందుకు కూడా వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి మీరు చెప్పేది వినాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. బట్ మీరు చెప్పేది వినడం వల్ల పెద్దగా ఏదైనా అవుతుంది అనే ఫీలింగ్ మాత్రం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళు ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళ పాస్ట్‌లో కొన్ని స్టెప్స్ వేయకుండా ఉంటే బావుండేదేమో! ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో అనిపిస్తుంది. బట్ అందులో ఒక్కటి మాత్రం నిజమండి. మీ విషయంలో కూడా వాళ్ళేంటంటే కొన్ని అంటే వాళ్ళు మీ ఫీలింగ్స్ కన్సిడర్ చేయకపోవడం వల్ల ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి అది రైట్ అనిపించి చేయడం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయేమో అనిపిస్తుంది. అందులో రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోవడం కూడా ఫాల్ట్ అనే ఫీల్ అవుతున్నారండి. కంప్లీట్‌గా వీళ్ళేంటంటే పాజిటివ్‌గానే ఉన్నారనుకోవద్దు. క్లియర్ కట్‌గా మీ ఫీలింగ్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. అందుకు డ్యామేజ్ జరిగిందనే ఫీలింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీకోసం ఏమీ తెలుసుకోకుండా ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడం వల్ల కూడా ఇదంతా జరుగుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకుంది. అంటే వాళ్ళు మిమ్మల్నే బ్లేమ్ చేయడం కాదు. వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మాట్లాడే పరిస్థితి ఉన్నా ఎదురుపడే పరిస్థితి లేదు అని చెప్పొచ్చు. బట్ సూన్ ఆర్ లేటర్ వీళ్ళు మీ ముందుకొస్తారండి. వస్తారు, మాట్లాడతారు. చాలా చేంజెస్ కూడా వస్తాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికేంటంటే మీ అటెన్షన్ కావాలండి. వాళ్ళేంటంటే మీ నుంచి ఏమైనా కోరుకుంటున్నారు అంటే ఆ అటెన్షన్ కోరుకుంటారు. సో, కమింగ్ డేస్‌లో కూడా ఈ వ్యక్తి ఒకవేళ కానీ మీ ముందుకొచ్చి మాట్లాడితే నేను చెప్పినవన్నీ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తుంది వాళ్ళకిది అంటే ప్రాబ్లమ్‌లాగా అనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గరే కాబట్టి. సో, ఒక్కటండి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు అనుకోవద్దు. బట్ కొన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళలోనేంటంటే మీకు ఆ నెగటివిటీ కనిపిస్తదండి. బట్ అది టాక్సిసిటీ కాదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళేంటంటే అప్‌సెట్ అయ్యారు కాబట్టి అదే కనిపిస్తది. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీరేదో అంటే ఆ వ్యక్తిని కూల్ చేయాలి, లేకపోతే మీ ఎమోషన్స్‌ని హైడ్ చేయాలి అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడాలండి. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఈ వ్యక్తి దగ్గర మీరేదో దాచిపెట్టి, ఆ వ్యక్తి మీ దగ్గర ఏదో దాచిపెడితే ఈ రిలేషన్‌షిప్‌కి ఇన్ని ఛాన్స్‌లయితే యూనివర్స్ ఇవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితోని తొందరలోనే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అవుతాయి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, మీరు వాళ్ళని పాజిటివ్‌గా చూడాలి. వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళు పాస్ట్‌లో ఏదైతే చేశారో అది వాంటెడ్‌గా చేసింది కాదు అని రియలైజ్ అవ్వాలి అని మాత్రం అనుకుంటున్నారు. అది మాత్రం మీకు అర్థమయింది అని వాళ్ళకి అర్థమైతే మాత్రం ఈ వ్యక్తిలో చాలా చేంజెస్‌నైతే మీరు నోటీస్ చేస్తారండి. ఇవన్నీ కూడా జరుగుతాయిక్కడ. సో, మేబీ అందుకోసమైనా సరే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఆహ్, మీరేంటంటే ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఒకటే చెప్తానండి. పాస్ట్‌లో ఏదైతే జరిగిందో ఇది అంత చిన్న విషయం ఏం కాదు. మీకు కష్టంగానే ఉంటుంది. సో, మీరు కూడా కొంచెం హీల్ అయిన తర్వాత అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తికి ఎదురుపడడం చేస్తే బెటర్ అండి. ఏదో అంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా! అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేయడం కోసం, ఆ ఛాన్స్ కోసం చూడడం అలాంటివి కాకుండా హీల్ అవుతున్నారు. పర్వాలేదిప్పుడు అనుకున్నప్పుడు
ఈ వ్యక్తికి ఎదురు పడితే బెటర్. ఈవెన్ వాళ్ళు మాట్లాడాలనుకున్నా, మీరు మాట్లాడాలనుకున్నా అప్పుడే ఛాన్స్ తీసుకుంటే అన్ని రకాలుగా మంచిదని చెప్తానండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఆర్ అసలు మీరేం చెయ్యాలి అనేది. ఓకే. నాకు తెలిసి మీరు కూడా ఏంటంటే, ఛాన్సెస్ కోసం చూస్తున్నట్టున్నారండి. ఈ వ్యక్తితో మాట్లాడడం కోసం. అట్ ద సేమ్ టైమ్ ఇప్పటి వరకు మీరేంటంటే, చాలా ఓపికగా ఉన్నారు. మీకు పేషెన్స్ కూడా ఎక్కువే నాకు తెలిసి. మీలో ఆ కమిట్మెంట్ కూడా ఉందండి. అలా అని చెప్పి ఆ వ్యక్తిని అంటే మీరు ఎప్పుడూ బ్లేమ్ చేశారని నేను అనుకోను. బట్ ఆ వ్యక్తితో మాట్లాడడం కోసం మాత్రం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే మీకు ఈ ఛాన్స్ రాకపోవడానికి ఒకటే రీజన్. అదేంటంటే, మీరు ఈ వ్యక్తితో మాట్లాడితే గొడవవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక గేమ్‌లా ఉంటుంది. ఇది అంటే మాటలయిన తర్వాత ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు. ఒకళ్ళేంటంటే విన్ అయ్యాం అనే ఫీల్‌లో ఉంటారు. అది మీరా, ఆ వ్యక్తా అనేది నాకు తెలీదు. బట్ అలాంటి సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్యలో రాకూడదు అని యూనివర్స్ అనుకుంది కాబట్టే మీకు ఇప్పటి వరకు ఆ ఛాన్స్ రాలేదండి. ఈవెన్ ఆ వ్యక్తి మీకు ఎదురు పడుతున్నా సరే ప్రాపర్‌గా మీరు మాట్లాడుకోవట్లేదు అంటే అందుకే. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఇది తెలుసు. అంటే మీ ఇద్దరు మాట్లాడితే ఆ టైంలో గొడవలవుతాయి. ఖచ్చితంగా రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అయిపోతుంది అని. ఈవెన్ ఈ వ్యక్తి ఇప్పుడు కూడా అంటే మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు. అండ్ నేను చెప్పాను కదా! వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. చెప్పాల్సింది చెప్పాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పేది కూడా వినాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వైపు నుంచి కొన్ని జరిగాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అంటే వాళ్ళనుకున్న వేలో లేరు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, ఇవన్నీ కూడా ఆహ్, అడ్రెస్ చేస్తారు. సో, ఇవన్నీ అడ్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ అనేవి కొంత కూల్‌గా ఉండవండి. అంటే అక్కడ వాతావరణం వేడిగా ఉంటది. ఎప్పుడైతే ఇద్దరు ఫేస్ టు ఫేస్ అంటే దగ్గరకొస్తారో. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ అనేది ఇక్కడ రాకూడదు. అది వచ్చింది అంటే మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ అంత ఈజీగా అలాంటి ఛాన్స్ కూడా రాదు. సో, ఈ ఛాన్సెస్ అనేవి రావాలి అని మీరు చూడొద్దు. ఈ ఛాన్స్ వచ్చిన రోజు మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండడం కోసం చూడండి. అంటే మీరు అనుకోవచ్చు, మేము అంటే కమిటెడ్‌గా ఉన్నాం కదండీ! మాకు పేషెన్స్ ఉంది కదా! ఇంతకాలం మరి వెయిట్ చేసాం కదా! ఇప్పుడు సడెన్‌గా ఎందుకు మేము అలా చేస్తామని మీరు అనుకోవచ్చు. కాకపోతే మీ కార్డ్స్ ప్రకారం సిట్యుయేషన్ ఆ రకంగా జరగడానికి ఛాన్స్ ఉందని ఇక్కడ అర్థమవుతుంది. సో, అలాంటప్పుడు మీరు స్టెబుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఫ్యాక్ట్ అండి. మరి మీరు ఎంత స్టెబుల్‌గా ఉన్నారో మీకే తెలియాలి. ఇప్పుడు ఆ వ్యక్తి కోసం ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్స్ ఒస్తున్నాయి? ఆ వ్యక్తితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? దాన్ని బట్టే మీకు అర్థమైపోవాలి అసలేంటి సిట్యుయేషన్ అనేది. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ ఛాన్స్‌ని మీకు కొంచెం అంటే టైం తర్వాతే ఇస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఛాన్స్ అయితే ఇవ్వదు. అంటే అప్పటికి మీరు కూడా కొంత స్టెబుల్ అవ్వాలి. నేను చెప్పాను కదా! మీరు హీల్ అయితే మీరేంటంటే కరెక్ట్‌గా మాట్లాడతారండి. కమ్యూనికేషన్ అయితే జరుగుతది. సో, అది జరిగేసరికి స్టెబుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజెస్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి కానీ ఒకవేళ మీతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే ఫస్ట్ వీళ్ళు మీతో ఫైట్ చేస్తారండి. ఫైట్ చేసిన తర్వాత కూల్‌గా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకి మనసులో చాలా ఉన్నాయి మాట్లాడడానికి, చెప్పడానికి. బట్ ఏంటంటే ప్రాపర్‌గా ఛాన్స్ రావట్లేదేమో అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ కోపాన్ని అంటే ఎక్కువగా ప్రదర్శించే పరిస్థితి వస్తదేమో అని చెప్పి కూడా సైలెంట్‌గా ఉంటున్నారేమో. అంటే నాకు తెలిసి మాక్సిమం ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ వ్యక్తులకి మీకు ఇప్పటికే చాలా సార్లు గొడవయ్యి ఉండాలి. సో, అందుకే చాలా వరకు ఫేస్ టు ఫేస్ రావట్లేదు. మళ్ళీ మళ్ళీ ఫేస్ టు ఫేస్ వచ్చినా సరే మళ్ళీ గొడవలవుతాయనే క్లారిటీ వాళ్ళకుంది. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో చూసినట్టయితే ఇద్దరి మధ్యలో కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చేసాయండి. అంటే క్లియర్ కట్‌గా ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు హర్ట్ అవుతున్నారంతే. ఒకళ్ళు ఏమో అంటే ఆ హర్ట్ చేసిన వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే దానివల్ల హ్యాపీగా ఏం ఫీల్ అవ్వట్లేదు. అంటే నేను వీళ్ళతో ఫైట్ చేసేసాను, నేను వీళ్ళని మాటలనేసాను, నాకిప్పుడు హ్యాపీగా ఉంది. అంటే మీ పర్సన్ కానీ, మీరు కానీ ఎవరైనా సరే అలా ఫీల్ అవ్వట్లేదు. ఎలా ఫీల్ అవుతున్నారంటే
మాటలనేసిన తర్వాత అలా ఎందుకనేసాం అనకుండా ఉంటే బావుండేదేమో అనుకోని సైలెంట్ అయిపోతున్నారు. అంటే తప్పు తెలుసుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో, మొత్తానికి ఏంటంటే, ఇలా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి జరిగాయండి. ఆల్రెడీ ఫైట్స్ జరిగిపోయాయి. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే, ఇప్పుడు ధైర్యం సరిపోవట్లేదు. ఎదురు పడాలి, మాట్లాడాలి అంటే. ఎందుకంటే మాట్లాడితే గొడవొస్తదేమో అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే గొడవ చేయడానికి రెడీగా లేరండి. వాళ్ళకేంటంటే ప్రతిసారి అది చెయ్యాలి అంటే కూడా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. బట్ మనసులో చాలా ఉంది. ఆ కసి తీర్చుకోవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే ఎదురు పడితే ఫైట్ అవుతది అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఫైట్ చేయడం కాదు. కాకపోతే మరి బయటికి ఏదో ఒకలాగా అది రాకపోతే వాళ్ళు నార్మల్ అవ్వలేరు కాబట్టి ఆ మాటలనేవి వస్తున్నాయి అంతే. అంతేకాని ఇక్కడ ఇంకేం లేదు. సో, ఖచ్చితంగా ఈ వ్యక్తి కానీ ఇప్పుడు మీకు ఎదురు పడినా ఆర్ కార్డ్స్ ద్వారా అయినా సరే ఆ వ్యక్తి మీతో ఫస్ట్ ఫైట్ చేస్తారు. ఆ తర్వాత కూల్‌గా మాట్లాడతారు. ఈ వ్యక్తిలోనేంటంటే ఒక కమిట్మెంట్ ఉందండి. అంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. కలిసుండాలనే ఫీలింగే ఉంది కానీ ముందు కసితేరా మాటలు అనేయాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ మాటలనేసిన తర్వాత వాళ్ళకున్న పెయిన్‌ని కానీ, వాళ్ళు ఫేస్ చేస్తుంది కానీ మీతో చెప్తారండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తి ఒక లాంగ్ కన్వర్జేషన్ అనేది చెయ్యొచ్చు. ప్రాపర్‌గా కానీ వీళ్ళకి ఛాన్స్ ఇస్తే. అంటే ఏదో ఒక 5, 10 మినిట్స్ మాట్లాడే పరిస్థితి ఉంటుంది అని నేను అనుకోను. ఈవెన్ కార్డ్స్ ద్వారా కూడా నాకు కనిపిస్తుందేంటంటే, ఆ వ్యక్తికి చెప్పాల్సింది చాలా ఉందనిపిస్తుందండి. అందులో ఫస్ట్ ఏంటంటే, వాళ్ళ భయాలు కానీ వాళ్ళు మీకోసం చేసింది కానీ, ఈవెన్ ఈ ఫైట్స్ వెనక రీజన్ కానీ అన్నీ కూడా చెప్పుకోవాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఎందుకంటే అట్‌లీస్ట్ అది చెప్తే అయినా సరే, మీలో వాళ్ళనుకున్న చేంజెస్ చూస్తారేమో అని. మీరేంటంటే వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసుకుంటారు. సో, ఇది తెలుసుకున్న తర్వాతైనా మీ వైపు నుంచి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ బెటర్‌మెంట్ కోసం ఏమైనా వర్క్ చేస్తారేమో అని ఆ రకంగా నాకు కనిపిస్తుందండి. అంటే ఇష్టం ఎక్కడుంటుందో కోపం అక్కడే ఉంటుంది. సో, అలాంటిదే ఇది. అయితే మరీ ఇంత ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి కొన్నిసార్లు అన్నెసెసరీ. బట్ వ్యక్తి ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఈ వ్యక్తి ఎమోషన్స్ ఏంటంటే ఎవరితో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళలోనే ఉండిపోయాయి అని చెప్పొచ్చు. అంటే సఫోకేషన్ లాగా ఫీల్ అవుతున్నారండి. బాగా అంటే ఇది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకనిపించింది స్ట్రెయిట్‌గా ఫేస్ మీద చెప్పేసే టైపు. అదేంటంటే ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తదంటే, చాలా హార్ష్‌గా మాట్లాడుతున్నారు, రూడ్ పర్సన్స్ అనిపిస్తది. బట్ వీళ్ళకి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి అర్థమవుతదండి. ఆ మాటల వెనుక వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది. సో, మీ దగ్గర చాలా సందర్భాల్లో ఇలా వీళ్ళు బయట పడ్డారు. ఇప్పుడు కూడా ఏంటంటే, అందుకే వాళ్ళకేంటంటే ఫస్ట్ ఆ కోపాన్ని కానీ చూపించేస్తే, ఆ తర్వాత వాళ్ళేంటంటే కూల్‌గా మాట్లాడొచ్చు అనే ఫీల్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. వాళ్ళు కోపం చూపించినప్పుడు వాళ్ళు ఎందుకలా చూపిస్తున్నారో మీకు అర్థమవుతది. ఆ తర్వాత మాట్లాడినప్పుడు అర్థమవుతది. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిని మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు అంటే పాస్ట్‌లో ఏదైతే సఫర్ అయ్యారో, సో, ఒకవేళ మళ్ళీ మీతో కలిసినా, మీతో ఉన్నా ఫ్యూచర్‌లో కూడా అది వాళ్ళకి జరుగుతదేమో అనే భయం వాళ్ళకుంది అని చెప్పాలనుకుంటున్నారు. సో, దాని పరంగా మీరెలా వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తారు? ఆర్ అట్‌లీస్ట్ ఈ ఛాలెంజెస్ పరంగా మీరు ఎలా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు అనే క్లారిటీ మీరివ్వాలి అని అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ప్రాబ్లమ్ చెప్తారండి. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటో మనం చూద్దాంలే అనేస్తారు ఇమ్మీడియేట్‌గా అపోజిట్ పర్సన్. బట్ వీళ్ళేంటంటే మీ నుంచి అలాంటి ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లమ్ ఏదైనా మీకు చెప్పారనుకోండి, అంటే పాస్ట్‌లో నేను నీ వల్ల ఇలా సఫర్ అయ్యాను ఆర్ ఈ సిట్యుయేషన్‌లో నాకిలా అనిపించింది అని వాళ్ళు చెప్తే, ఒకవేళ మీరు ఆ సిట్యుయేషన్ విన్న తర్వాత, ఓహో! నీకలా అనిపించిందా? సరేలే మనం ఫ్యూచర్‌లో అలాంటివి రాకుండా అప్పుడు చూసుకుందాం అని మీరంటే, వీళ్ళకప్పుడు కూడా మీరంటే నమ్మకం రాదు. ఎందుకంటే, ఇప్పుడు తర్వాత చూద్దాం ఆర్ తర్వాత దీనికోసం ఆలోచిద్దాం అంటే, వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసే పరిస్థితిలో లేరండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత, వాళ్ళ ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్ చెప్పగలరు. ఆర్ అట్‌లీస్ట్ అంటే, అలా ఉండకుండా
మారడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ ఆ సిట్యుయేషన్స్ రాకుండా మీ వైపు నుంచి మీరు అంటే ట్రై చేసే పరిస్థితులుంటాయి అన్నట్టుగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తే, వాళ్ళలో ఆ సెక్యూర్ ఫీలింగ్ బిల్డ్ అవుతుందండి. ఈ వ్యక్తులేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌నేంటంటే పాస్ట్ వేలో ఎలా అయితే ముందుకు తీసుకువెళ్లారో, ఆ రకంగా మళ్ళీ కూడా రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి చూస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారండి వీళ్ళు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లోని వీళ్ళు మాట్లాడే పరిస్థితి మాత్రం ఉండొచ్చు. అంతకంటే ముందు వీళ్ళకేంటంటే సెక్యూరిటీ కావాలండి. మీరు ఎలా చేంజ్ అవుతారో అనేది వాళ్ళకి తెలుసుకోవాలని ఉంది. సో, మీలో చేంజెస్‌ని చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ చేంజెస్ అనేవి కూడా ఏంటంటే, పాస్ట్‌లో మీరు ఎలా అయితే ఉన్నారో, వీళ్ళ విషయంలో ఎలా అయితే కన్సిడరేట్‌గా ప్రతిదానికి కూడా రియాక్ట్ అయ్యారో, అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఈ రకంగా వీళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళకది కావాలి. వాళ్ళు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. బట్ మీలో చేంజెస్ చూసిన తర్వాత వాళ్ళేంటంటే కాన్ఫిడెంట్‌గా చేంజ్ అవ్వగలరు అని ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ చెప్పాను కదా! ఆ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలి, మళ్ళీ రిస్క్ తీసుకోవాలి. ఇది వర్తీ అనే ఫీలింగ్ వాళ్ళకొస్తే కానీ అంత చేసే పరిస్థితిలో లేరు. సో, కంప్లీట్‌గా మీ మీద కూడా ఈ సిట్యుయేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పొచ్చు. అసలు ఇంకా చూద్దాం మరి ఈ వ్యక్తి ఇలా ఉన్నారు అంటే మీకు యూనివర్స్ ఏం చేయమని చెప్తుందో చూడాలి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు పాస్ట్‌లో కొన్ని ఎఫర్ట్స్ పెట్టారండి. మీ వైపు నుంచి మీరు కొన్ని ట్రై చేశారు. బట్ అవేంటంటే వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ మీకేమనిపించిందంటే చాలా ప్రెషర్‌లాగా అనిపించిందండి. మీ వల్ల అవ్వదేమో అనే ఫీలింగ్ మీకొచ్చింది. సో, మీరేంటంటే ట్రై చేయడం మానేసారిప్పుడు. మీరు అంటే మీ వర్క్ మీరు చూసుకోవడమో, మీ లైఫ్ మీరు చూసుకోవడమో చేస్తున్నారు. అలా అని చెప్పి హ్యాపీగా లేరు. ఈ వ్యక్తి ఆబ్సెన్స్‌నయితే బాగా ఫీల్ అవుతున్నారు. సో, అప్పుడప్పుడు లోన్‌లీగా అనిపిస్తుంది. నాకు తెలిసి మీరు డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఈ వ్యక్తి చేంజెస్ కోరుకుంటున్నారు అనేది మీకు తెలుసండి. ఇక్కడ కార్డ్స్ ప్రకారం వాళ్ళు ఇదే చెప్పాలనుకుంటున్నారు కానీ బేసిక్‌గా మీకు కూడా తెలుసు. వాళ్ళేంటంటే ఇలా ఉండాలనుకుంటున్నారు. లేకపోతే ఇలా ఉంటే వీళ్ళకి నచ్చుతుంది. అన్నీ తెలుసు. బట్ ఏంటంటే మీ మనసు ఒప్పుకోవట్లేదు. అంటే అవన్నీ ఎందుకు చెయ్యాలి? అసలు చేయడానికి వీళ్ళు ఏం చేశారు? అనే ఫీలింగ్ మీకొస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఫైట్ చేసుకున్నారు కదా! సో, దానివల్ల ఏంటంటే మీరు ఆ వ్యక్తి ఫైట్ చేయడాన్ని ఎలా తీసుకుంటున్నారంటే వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు. అంటే గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. అలాంటి మనుషులే అనే ఫీలింగ్ మీలో క్రియేట్ అయిందండి. అది యాక్చువల్‌గా రాంగ్ కాదు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి మరి పెయిన్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఆ ఒక్కటే వాళ్ళకర్థమవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు కనిపిస్తే ఫైట్ చేస్తారండి. నేనే చెప్తున్నాను కదా! కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ వ్యక్తి మాట్లాడాలని కూడా అనుకుంటున్నారు. వాళ్ళకున్నది కూడా చెప్పుకోవాలి అనే ఫీలింగుంది. మరి ఆ ఛాన్స్ అనేది మీరిస్తారా లేదా అనేది మీ ఇష్టమే. కానీ ఒకటి మాత్రం చెప్తానండి. మీలో ఈ డెవిల్ ఎనర్జీ అనేది ఉందండి. సో, ఈ ఎనర్జీ ఉన్నంత వరకు ఈ వ్యక్తి విషయంలో వీళ్ళకెందుకు ఛాన్స్ ఇవ్వాలి? వీళ్ళు గొడవలు పెట్టుకునే టైపు, లేకపోతే వీళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అనే మైండ్ సెట్ ఉన్నంత వరకు కూడా మేబీ ఈ వ్యక్తితో మీరు మాట్లాడకపోతే మంచిది. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు ఎలా అయితే దూరంగా ఉంటున్నారో అదే మంచిదండి. ఎందుకంటే, ఇక్కడ మీరు ఇలానే ఉండి, వాళ్ళు అలానే ఉండి, మళ్ళీ కలిసి మాట్లాడినా సరే, చేంజెస్ పెద్దగా ఏం రావు. ఇక్కడేంటంటే, ఇద్దరూ కూడా పాస్ట్‌లో ఉన్నట్టు ఉండి, ప్రయత్నాలు చేసుకుంటే పర్వాలేదు. అలా అని చెప్పి, ఒక్కటి మాత్రం నిజమండి. ఫీలింగ్స్ పాస్ట్‌లో ఉన్న ఫీలింగ్సే. కాకపోతే మనుషులేంటంటే, పాస్ట్‌లో ఉన్న టైప్ కోఆపరేషన్ లేదు. అంటే మీరు అలా కోఆపరేట్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు అలా చేయాలనుకోవట్లేదు. ఇక్కడ వాళ్ళేంటి ఫైట్ చేయంది మాట్లాడరు. మీరేంటి మాట్లాడితే ఫైట్స్ ఒస్తాయి. సో, మాట్లాడాలనుకోవట్లేదు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఇద్దరూ మారాలండి. అంటే ఒకటి ఆ వ్యక్తి మరి వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌ని చూపించడం కోసం ఫస్టు ఫైటే చేస్తారు. సో, దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరనుకుంటే మాట్లాడొచ్చు. లేకపోతే మీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయాలనుకోవట్లేదు. మీలో ఉన్న నెగటివిటీ మీరు రియలైజ్ అయ్యి, చేంజ్ అయ్యి వెళ్తే పర్వాలేదు. లేదు అనుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంటదనమాట సైకిల్స్ లాగా. సో, అంత డ్రామా ఇక్కడ క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ అనుకుంటుంది.
మరి మీరేం చేస్తారు అనేది మీ మీదే డిపెండ్ అయ్యి సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి నుంచి ఇప్పుడు మీకు మెసేజెస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఫస్ట్ మీరు కనిపించి మాట్లాడినా, ఈ కార్డ్స్ ద్వారా వాళ్ళు మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరెందుకు రీచ్ అవ్వలేదు అని అడగాలనుకుంటున్నారు. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్‌కి అంటే ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఆఫర్ చేయడానికి వాళ్ళ దగ్గర చాలా ఉంది. ఇవన్నీ ఇవ్వాలనే అనుకున్నారు. బట్ ఎందుకు మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు. అట్‌లీస్ట్ వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు అని వాళ్ళు అడగాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే కలవడానికి అన్ని రకాలుగా ట్రై చేశారండి. బట్ మీరెందుకు వాళ్ళంత జెల్ అవ్వలేకపోయారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అది చాలా ఇంపార్టెంటే. బట్ వాళ్ళకి ఇక్కడ అర్థం కానిదేంటంటే మూడో వ్యక్తి ఎందుకొచ్చారు? మీరేంటంటే మూడో వ్యక్తి మాటలు వింటున్నట్టుగా వాళ్ళకనిపించిందండి. క్లియర్ కట్‌గా ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీరు మీలా అనిపించలేదంట వాళ్ళకి. యాక్చువల్‌గా మీరు వాళ్ళకి ఇంకొక వ్యక్తిలా అనిపించారు. వాళ్ళు యాక్చువల్‌గా మిమ్మల్ని ఒకలా చూసి మీకు దగ్గరవ్వడం జరిగింది. మీతో కనెక్ట్ అవ్వడం జరిగింది. బట్ కనెక్ట్ అయిన తర్వాత మీరు కొంచెం డిఫరెంట్ పర్సన్‌లా అనిపించారు. ఆ డిఫరెంట్ పర్సన్ కూడా మిమ్మల్ని ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టుగా సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన పర్సన్ వైబ్స్ మీలో వచ్చాయంట వాళ్ళకి. సో, ఇక్కడ వాళ్ళేంటంటే ఎందుకు ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటున్నారండి. అంటే నేనొక్కటే చెప్తాను. ఈ వ్యక్తికి ఇప్పుడు కూడా వాళ్ళ లైఫ్‌లోకి మీరు రావడం అనేది లక్కే. కానీ ఆ ఫీలింగ్‌ని వాళ్ళకెందుకు ఎక్కువ కాలం ఉండేలా మీరు చేయలేదు. వాళ్ళెందుకు అంటే వాళ్ళలాగా ట్రూగా మీ దగ్గర ఉండేలాగా మీరు బిహేవ్ చెయ్యట్లేదు. అట్‌లీస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని వాళ్ళేంటంటే మిమ్మల్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నారు. ఇక్కడ అన్ని కార్డ్స్ ఏంటంటే ఆ వ్యక్తి కానీ మీకు కనిపిస్తే బోలెడన్ని క్వెషన్స్ అడుగుతారండి. ఒక క్వెషన్ కాదు. ఎందుకంటే అన్ని కార్డ్స్ నాకేంటంటే చూడ్డానికి ఆన్సర్స్ చెప్పే కార్డ్స్‌లాగా అనిపిస్తున్నాయి గానీ అన్ని క్వెషన్సే. సో, వాళ్ళేంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా అంటే మీతో ఉంటే వాళ్ళు వాళ్ళలాగా కాకుండా ప్రిటెండ్ చేసుకుంటూ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా? లేకపోతే వాళ్ళేంటంటే పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ విడిచిపెట్టేసి మీ మీద ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు అంటే ఎలా అయితే చెప్తే వాళ్ళు అలా ఉంటే ఈ రిలేషన్‌షిప్ మీకు ఓకేనా? సో, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ మీకు అవసరం లేదా? అని ఇలా వీళ్ళేంటంటే మిమ్మల్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే నిజానికి ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు మీ మీద. అంటే ఆ కోపాన్నేంటంటే ఇన్ టైమ్‌లో చూపించుకోలేక కూడా కోపం అనేది అంటే ఉండిపోయిందని చెప్పొచ్చండి వీళ్ళలోని. అదేంటంటే టైమ్ టు టైమ్ కంట్రోల్ చేసుకుందాం అని చూస్తున్నారు. బట్ వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడు ట్రిగ్గర్ అయినా పాస్ట్ అనేది వాళ్ళకెప్పుడు గుర్తొచ్చినా సరే కోపం అనేది ఇమ్మీడియేట్‌గా పెరిగిపోతుంది. యాక్చువల్‌గా నార్మల్‌గా అయితే బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీకు కనిపిస్తే మిమ్మల్ని తిడతారో, లేకపోతే కొడతారో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి కోపం అయితే ఉంది కానీ అంతకి తెగించే పరిస్థితిలో వాళ్ళు లేరు. మాట్లాడతారంతే. కాకపోతే అంటే ఎమోషన్స్ అనేవి స్టెబుల్‌గా ఉండట్లేదండి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ ఎమోషన్స్ అనేవేంటంటే టైమ్ టు టైమ్ ఓవర్‌ఫ్లో అవుతున్నాయన్నమాట. ఇదేంటంటే వాళ్ళకస్సలు నచ్చట్లేదు. ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడేంటంటే మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ ఈ వ్యక్తి విషయంలో అంటే మీరు కావాలి అనుకుంటున్న అంటే విధానం కానీ, ఏం చూసినా సరే వాళ్ళకేమనిపిస్తుందంటే అది మీరు కాదేమో అనిపిస్తుంది. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారు మీలో. అది వాళ్ళకి నచ్చట్లేదు. అలా అని చెప్పి వీళ్ళేంటంటే
ఇంకొకటి ఇక్కడ ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళకి కావాలి. కానీ మీరేంటంటే మీలాగా కావాలి. ఇంకొక వ్యక్తి చెప్తే వింటున్నది కానీ, ఇంకొకళ్ళ వల్ల మీరేంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నది కానీ, ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనే దానికంటే కూడా ఇంకొక పర్సన్ ఎనర్జీస్‌ని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అది వాళ్ళకి ఎక్కడో కానీ చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఒక లేడీ అవ్వచ్చు. అంటే జనరల్ రీడింగ్ కాబట్టి అలా చెప్తున్నాను. అల్టిమేట్‌గా ఒకటేనండి. ఈ పర్సన్ ఏంటంటే మీరు కనిపించినా వాళ్ళు ఒకటే చెప్తారు. అదేంటంటే మీరు చేస్తుంది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీ వైపు నుంచి మీరు ఇప్పటి వరకు చేసింది కరెక్టేనా? ఒకవేళ కానీ ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ మీరు ఆలోచించుంటే ఇవి నిజంగా చేసుండేవారు కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీ వైపు నుంచి మీరు చేసిన మిస్టేక్స్‌ని రియలైజ్ అవ్వండి అని చెప్పొచ్చండి. బేసిక్‌గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్స్ ప్రకారం నాకు ఛానెల్ అవుతున్న మెసేజెస్ మాత్రమే నేను చెప్తాను. బట్ ఇదేంటంటే మిమ్మల్ని నేను బ్లేమ్ చేస్తున్నాననో, లేకపోతే ఇక్కడ నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తున్నాననో అనుకోవద్దు. ఎందుకంటే మీ పర్సన్ ఇవే మాట్లాడతారండి. సో, నేను మాట్లాడే మాటలు మీకు రాంగ్‌గా అనిపిస్తున్నట్టయితే, మీ పర్సన్ మాట్లాడే మాటలు కూడా ఇవే అవ్వచ్చు. మాక్సిమం నేను చెప్తున్న సిట్యుయేషన్స్‌కి రెసొనేట్ అయితే ఇదే అడుగుతారు. లేకపోతే లేదు జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ టైమ్ వాళ్ళు సెల్ఫిష్‌గా స్టాండ్ తీసుకుందాం అనుకుంటారు. ఆ సెల్ఫిష్‌గా స్టాండ్ తీసుకునే ప్రాసెస్‌లోని వాళ్ళేంటంటే మీకు ఎదురు పడినా ఇవే అడుగుతారు. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! ఈవెన్ మీ పర్సన్ అంటున్నారు ఇక్కడ కూడాను కార్డ్స్ ద్వారా. అదేంటి? మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. మీ వైపు నుంచి ఏ మిస్టేకు జరగలేదా? 100% ఒక్కసారి కూడా మీరు తప్పు చేయలేదా? ఆర్ ఒక్కసారి కూడా ఈ వ్యక్తి విషయంలోని వాళ్ళనుకున్న అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కంప్లెయింట్స్ అయితే రైజ్ చేశారో, సో, ఇందులో ఒక్కటి కూడా మీరు చేయలేదా? ఇది మీకు మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి అన్నట్టుగా వాళ్ళేంటంటే మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నారండి. సో, అన్ని క్వెషన్సే చెప్పాను కదా! ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అంటే చాలా ఆలోచించుకొని మాట్లాడాలి. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మీరు నిజంగానే ఏ మిస్టేకు చేయకపోతే మంచిదే. బట్ మీ వైపు నుంచి నిజంగా ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని సిట్యుయేషన్స్‌ని క్లియర్ కట్‌గా అనాలిసిస్ చేసుకొని ఆ వ్యక్తితో మాట్లాడాలి. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి కానీ ఒకవేళ మీకు ఎదురుపడి మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని చాలా క్వెషన్స్ అడుగుతారండి. ఆ క్వెషన్స్‌కి మీరు ఎలా ఆన్సర్ చెప్తారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా సఫర్ అవుతున్నారు. వీళ్ళ ఎమోషన్స్ వల్ల వీళ్ళ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుందండి. సో, అది ఎలా అయినా కంట్రోల్ అవ్వాలి. అంటే ఆ కోపం కానీ, ఆ ఫ్రస్ట్రేషన్ కానీ చాలా ఎక్కువగా వస్తుంది అని చెప్పి వీళ్ళేంటంటే అది హ్యాండిల్ చేయలేక మేబీ అంటే కొంచెం డ్రాస్టిక్ మెజర్స్ కూడా తీసుకోవచ్చు. సో, అవన్నీ కంట్రోల్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు ఒక పాయింట్ దగ్గరికొచ్చేసరికి. ఆర్ అట్‌లీస్ట్ మాట్లాడే ఛాన్స్ రావచ్చు. అలా వచ్చినప్పుడేంటంటే, మీరు చెప్పే ఆన్సర్స్ వల్ల ఈ వ్యక్తిలో ట్రాన్స్‌ఫార్మేషన్స్ కూడా రావచ్చు. సో, ఇదంతా మీరు ముందే ప్రిపేర్డ్‌గా ఉంటే అన్ని రకాలుగా మీకు మంచిదండి. అసలింకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది, ఏంటి అనేది. ఆర్ అట్‌లీస్ట్ అడ్వైస్ కాకపోయినా మీరేం చేస్తే బావుంటుందనేది చూద్దాం. సో, మీరు కూడా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి ఈ రిలేషన్‌షిప్‌లో. మీ వైపు నుంచి ఏ స్ట్రగుల్స్ లేవని నేను అనుకోను. మీరు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఈ వ్యక్తి విషయంలో అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వడం కోసం ఎఫర్ట్స్ పెట్టారు. పెట్టలేదు అనైతే నేను అనుకోను. చాలా చాలా ప్రయత్నాలు చేశారు. బట్ అట్ ద సేమ్ టైమ్ డిస్ట్రాక్ట్ కూడా అయ్యారండి. అంటే వాళ్ళకి బేసిక్‌గా ఇక్కడ కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలో అది ఒక 50% ఫ్యాక్ట్ అనే చెప్పాలి. 50% మేబీ వాళ్ళు అనుకోవచ్చు. బట్ 50% మీ వైపు నుంచి జరిగింది. మీరు డిస్ట్రాక్ట్ అయ్యారండి. బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు కరెక్ట్‌గానే వెళ్లారు కానీ, కొన్ని విషయాల్లోని డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే మీరు మిస్టీరియస్‌గా వాళ్ళు కనిపించడం కానీ జరిగింది. సో, దానివల్ల సిట్యుయేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యక్తి మీ నుంచి ఆన్సర్స్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో, మీరు కూడా ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ కోసం అలానే వెయిట్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడాలి అని ఏమి అనుకోవట్లేదు. కానీ మీరు మాత్రం ఈ వ్యక్తిని మీట్ అయ్యి మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి మీకు ఆన్సర్స్ కావాలి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొన్ని దగ్గరలో మీరు డిస్ట్రాక్ట్ అయ్యారు కదా! ఇది మీరు నిజంగానే డిస్ట్రాక్ట్ అయ్యారా? లేకపోతే మీరు అనుకుంటుందే కరెక్టా? అసలేంటి పరిస్థితి? ఇక్కడ ఒరిజినల్‌గా ఏం జరిగింది?
క్లారిటీ కావాలనుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడొచ్చు. బట్ చెప్పాను కదండీ! ఈ వ్యక్తిని మీరు క్వెషన్స్ అడిగే ముందు, ఈ వ్యక్తి అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్‌ని కూడా మీరు రెడీ చేసుకోవాల్సుంటుంది. అంతేకాని మీరేంటంటే ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం కోసం ఇక్కడికి వెళ్ళొద్దు. ఆర్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలేమైనా చేస్తే ఇది వేస్ట్ అని చెప్తానండి. ఇక్కడ యాక్చువల్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటి ఇలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, ఇలా సిట్యుయేషన్ ఉందంటే ఇవేం వర్కౌట్ అవుతాయని మీరు అనుకోవచ్చు. బట్ ఒకటండి, ఇలాంటివన్నీ కూడా రైజ్ అయినప్పుడు వీటిని ఎవరైతే ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తారో సిట్యుయేషన్స్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కార్డ్స్ అందులోకి వచ్చాయి అంటే మిరాకిల్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో, అలాంటి కార్డ్స్ వచ్చినప్పుడు మీరేంటంటే హ్యాండిల్ చేసే వే కూడా డిఫరెంట్‌గా ఉండాలనమాట. ఏదో జనరల్‌గా మనం మాట్లాడేద్దాం, జనరల్‌గా మనం మీట్ అవుదాం, ఇలా కాకుండా మీ ఆలోచన విధానం కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తికి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. మీకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, ఇద్దరికీ ఆన్సర్స్ కావాలి. ఒక దగ్గరికి రావాలి. సో, ఈ ఆన్సర్స్ అనేవి వచ్చిన రోజు ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ ఇద్దరికీ వస్తుంది. ఆ స్టెప్పు వెయ్యాలి అంటే ముందు ఇద్దరు కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, మీరెంతవరకు మీ వైపు నుంచి ప్రిపేర్డ్‌గా ఉన్నారో చూసుకోండి. ఆ వ్యక్తి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటే యూనివర్స్ ఏంటంటే ఈ ఛాన్స్ అనేది ఇద్దరికీ ఇస్తుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు తెలిసి వీక్స్ టైమ్‌లోనే ఈ వ్యక్తి మీరు ఏంటంటే కాంటాక్ట్ అవ్వడం కానీ, మాట్లాడుకోవడం కానీ జరుగుతుందండి. వీక్స్ అని అనేసరికి ఏ 15, 20 వీక్సో అలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మాక్సిమం ఉంటే 1 ఆర్ 2 మంత్స్ టైమ్ ఉంటుందంతే. సో, ఆ టైంలోని ఛాన్సెస్ అయితే రావచ్చు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.